కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో బీజేపీ నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రోగులు వారి బంధువులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ మేయర్ బండా కార్తికా చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపిక, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి రోగులు వారి బంధువులకు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది కూడా లేకుండా మరి ఇక్కడ మహిళలను చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ బెడ్ టు బెడ్ కూడా మేమందరం కూడా వెళ్ళి మహిళలమే ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి చాలా సంతోషం అనిపించింది. ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉంది. మరి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. రీసెంట్గా ఐవీఎఫ్ పేపర్లో కూడా చదివినాము. మరి ఐవీఎఫ్ అంటే చాలా ఖరీదైన ట్రీట్మెంటు, కానీ ఇక్కడ ఆ సదుపాయం కూడా కల్పిస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది. మరి ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలని మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చి ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి చాలా చక్కగా అనిపించింది. మరి భవిష్యత్తులో కూడా ఇంకా వారు ఉన్నత పదవుల్లో ఉంటూ మరి రాజకీయంలోనే కాకుండా సేవల్లో కూడా ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మరి భారతదేశానికి ఒక నంబర్ 1 స్థానం ఆయన శాఖ ఏదైతే కోల్ అండ్ మైన్స్ ఉందో వారి ర్యాంకింగ్ నంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది రీసెంట్గా. మరి దానికి మోదీ గారు కొనియాడారు. మరి చాలా సంతోషం అనిపించింది. వారు ఒక లీడర్గానే కాకుండా మా అందరికీ కూడా ఒక ఆదర్శంగా వారు నిలుస్తున్నారు. వారిని మేము ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ మేము ముందుకు సాగాలి. అదేవిధంగా కింద స్థాయి వరకు కూడా మరి కింద నుంచి పై వరకు, కింద కార్యకర్త నుంచి పై వరకు ఈరోజు ఎదిగిందంటే వారి డిసిప్లిన్, వారికి ఉన్న ఓపికనే మరి వారిని మేము ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మరి ఈరోజు ఇంత ప్రత్యేకమైన రోజు మరి ఇక్కడికి వచ్చి పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.